గత వైసీపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు సమీపంలోని త్రావుగుంట వద్ద గల బృందావనం కళ్యాణ మండపం నందు నిర్వహించిన 1K డోనార్ క్లబ్ ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల బ్రహ్మం చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 1K డోనార్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు. తొలుత 50 మందితో ప్రారంభమైన 1K డోనార్ క్లబ్ ప్రస్తుతం 400 మంది సభ్యులతో సేవలు అందిస్తుందంటూ చెప్పారు. మార్చి నాటికి 1000 మంది లక్ష్యంగా 1K డోనార్ క్లబ్ పనిచేయడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగేలా కమ్మ సంఘం పనిచేయాలని సంఘ వ్యవస్థాపకులు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య కోరారు. కమ్మ కులంతో పాటు ఇతర కులస్తులకు కూడా సేవలు అందించాలంటూ సూచించారు. ఇతరులకు ఆదర్శంగా కమ్మ సంఘం నిలవాలంటూ ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ 2019కి ముందు రాష్ట్రంలో సువర్ణయుగం నడిస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ రాష్ట్రంలో అరాచకం సృష్టించిందని అన్నారు. అమరావతిని ఒక కులానికి అంటగట్టి మహిళలను సైతం ఇబ్బందులకు పెట్టారంటూ ఆరోపించారు. నేడు చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధితో ముందుకు నడుస్తున్నట్టు తెలిపారు. ఒంగోలులో జరిగిన మహానాడు ద్వారానే టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందన్న ఆయన త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టి కమ్మ కులస్తుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. తనకు చైర్మన్ పదవినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయం అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం గౌరవ అధ్యక్షుడు చిడిపోతు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, అధికార ప్రతినిధి రావుల పద్మజ, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, వివి సుజాత, మండవ సుబ్బారావు, కాట్రగడ్డ రఘు, పోతినేని శ్రీనివాసరావు, డాక్టర్ మండవ కమల, డాక్టర్ కమల్ హాసన్, నల్లూరి వెంకటేశ్వర్లు, కామైపల్లి శ్రీనివాసరావు, బొడ్డపాటి వెంకట్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కొనసాగుతూ కమ్మ సామాజిక వర్గానికి బ్రహ్మం చౌదరి సేవలు అవసరం అని మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భావించి మన నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారిని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం మంచి పరిణామంగా భావిస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటూ entire European Kamma community with you. Thank you very much. మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బ్రహ్మం చౌదరి అంటే ఒక బ్రాహ్మణికుగా మన మురళీకృష్ణ గారు కలిసి మండవ మురళీకృష్ణ గారిని మాట్లాడకూడుతున్నాం. ముఖ్యంగా బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పని సంఘం మీకు 1 year దానికి ఫ్రీ సర్వీస్. సీతారామయ్య గారు, డాక్టర్ కావేపల్లి సీతారామయ్య గారు లేరా? ఓకే. తర్వాత నూతనపాటి ప్రేమ్ సాయి రాబాబు తక్కువ ఉన్నం లక్ష్మీ విద్య నాగశ్రావ్య, డాక్టర్ కమల్ హాసన్ గారు నూతనపాటి ప్రేమ్ సాయి తీసుకున్నాడా? లక్ష్మీ విద్య నాగశ్రావ్య కృషి ఇంజనీరింగ్ కాలేజ్. తర్వాత పదవని హేమలత, ఈ అమ్మాయి భారతీయ సేవా సంఘం ఉప్పుగుండూరు వారు. లేదు ఇక్కడ
తర్వాత నువ్వేనా భగవాన్ సుబ్బారావు గారు ఒక్కసారి మీరు మీ చెప్తే మీకు వచ్చిందని ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రండి. గ్రూప్ ఫోటో కోసం ల్యాప్టాప్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రండి. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయి సిరిగిరి రంగారావు గారు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఓకే బ్యాగ్ ముందు పెట్టుకోమ్మా సార్. మళ్ళీ సార్ రైట్ బ్రదర్ మీరు చేతులు ఆపండి ఒక నిమిషం. భవిష్యత్తులో ఆయన జిల్లా స్టేట్ వెళ్ళిపోయే విధంగా ఇక్కడ ఆయన కూడా దాన్ని పెట్టి దీన్ని జిల్లాలన్నీ పరిమితం చేస్తే బాగుంటుంది. రేపు 14వ తేదీ పర్మనెంట్ కమిటీగా ప్రమోట్ చేయడానికి ఇతరులు ఎవరు విమర్శలకు కావాలనే ఉద్దేశంతో రేపు 14వ తేదీ ఎన్నికలు నోటిఫికేషన్ జరుగుతుంది. దానికి ఎన్నికలుగా మన కొంతమంది గతంలో ఎన్నికలు కట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజున ఇప్పుడు ఉన్నవాడు నామినేషన్ వేస్తారు. కింద ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా వస్తే దాన్ని ఏకగ్రీవంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ దీనికి మనం తెలవగానే ఎంతో బిజీగా ఉన్న ఫస్ట్ మీటింగ్ బ్రహ్మన్ చౌదరి గారు మన దగ్గర వచ్చారు. ఆయనకి మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ వెనకాల మేము ఎప్పుడు ఉంటాం. మాకు అవసరమైన పనులని గవర్నమెంట్ ద్వారా మీరు పనిచేసి పెట్టాలి. మీ సహకారం ఎప్పుడు మా ప్రకాశం జిల్లా కమ్మ సంఘం అలాగే కమ్మవారి సేవా సమాజం ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ వెల్కమ్ బ్రహ్మన్ చౌదరి గారు దిస్ స్టేజ్. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి మంత్రులను, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది. వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అయితే నేను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా అయ్యి ఇంకా పూర్తిగా జీవో కూడా రాలేదు. ఇంకా కమ్మ కార్పొరేషన్ బాధ్యతలు కూడా నేను ఇంకా స్వీకరించలేదు. బాధ్యతలు స్వీకరించకపోయినా, జీవో రాకపోయినా శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి కమ్మ సోదరులు అందరూ కూడా నాకు ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ వారందరూ కూడా నాకు చాలా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి కమ్మ సంఘం అధ్యక్షులు మండవమురళన్న విజయవాడకు వచ్చి నన్ను కలిసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలను కూడా నాకు చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానిగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్యాషన్ తోటి 2004లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నా వంతుగా నేను కృషి చేసి పార్టీకి సేవలు అందించాలని చెప్పేసి బాబు గారి మీద ప్యాషన్తో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. 2.5-3 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. మంచి చదువులు హైదరాబాద్లో చదువుకున్నప్పుడు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి వృద్ధాభక్తిగా నా సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. 2004 నుండి 2014 వరకు జరిగినటువంటి రాజకీయం వేరు.
2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి రాజకీయం కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వేరు. కానీ 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఒకవైపు, ఎస్పెషల్లీ మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాజకీయాల మీద ఆయన కోపం ఉంటే పార్టీ మీద కాకుండా ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ కులాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడుద్దని చెప్పేసి అనేక రకాలైనటువంటి కుట్రలు పన్నారు. మేమైనా కూడా ఎక్కడా కూడా బెదరలేదు, చెదరలేదు, అలానే నిలబడ్డాం. నాకైతే ఓడిపోయిన తర్వాత సాయంత్రం పూట రిజల్ట్ అయిపోయిన తర్వాత 10 గంటలకు నేను ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు నాకు తెల్లారి కబురు పెడుతున్నాను. వెళ్ళా ఓడిపోయిన తర్వాత ఫస్ట్ తెల్లారి ఉదయం చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నా కంటి చుక్క ఆయన కాలు మీద పడింది. నన్ను పట్టుకొని బ్రహ్మాండం నీకేం చేయలేకపోయిన 5 సంవత్సరాలు నాకు అది బాధగా ఉంది. ఇప్పుడు ఓడిపోయినా కూడా మళ్ళీ పొద్దున్నే వచ్చి నా ఇంటి దగ్గర నిండాక నా గుమ్మం దగ్గర నాకు బాగా అనిపించిందని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి పక్క రూమ్లో ఉంటే ఒక మాట చెప్పా, సార్ పెద్ద ఆయన అభివృద్ధి చేయక ఓడిపోలేదు, సంక్షేమం చేయక ఓడిపోలేదు, సరే ఏం జరిగిందో తర్వాత విశ్లేషించుకుంటాం, ఒక 2-3 సంవత్సరాల పెద్ద ఆయనకు రెస్ట్ ఇచ్చి కాలుకు గర్భం కట్టుకొని రాష్ట్రం అంతా మనం తిరుగుదామని చెప్పేసి చెప్పడం జరిగింది. అలానే చేద్దామని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. కానీ అంత సమయం ఇవ్వకుండా 6 నెలల సమయం ఇచ్చి మనందరం కూడా మళ్ళా బయటకు వచ్చే సందర్భం చూసినప్పుడు మరి అప్పుడు కరోనా రావటం, ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాం. సరే అనేక సందర్భాలు అనేక విషయాలు జరిగినాయి. ఖమ్మం కులం మీద వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా మానసికంగా ఎంత దాడి చేసిందో ప్రత్యక్షంగా పరోక్షంగా మగవారే కాదు ఆడవారు కూడా చూశారు. కానీ మురళన్న వచ్చి ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పి ఆహ్వానించినప్పుడు జీవో రాలేదన్నా, ప్రమాణ స్వీకారం చేయకుండా నేను రావడం కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ పూట మీద ఇక్కడికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మరలా రాష్ట్రం మొత్తం ఏకం చేసినటువంటి సంఘటన ఒంగోలు మహానాడు. పక్కనే ఉన్నటువంటి తోవకొండ ప్రాంతంలో, ఈ ఫంక్షన్ హాల్కి పక్కనే ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ రోజు ఏ జిల్లాలో పెడదామన్నా కూడా భూములు ఇస్తే కూడా ఆ భూముల్ని ప్రభుత్వం లాక్కునేటువంటి పరిస్థితి, భూములు ఇచ్చినటువంటి యజమానులు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి భూములు ఇవ్వటం, అక్కడ జరిగినటువంటి మహానాడు విజయవంతం కావటం, నేను కూడా ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంలోకి పాల్గొనేటువంటి అవకాశం ఇక్కడి నుంచే మొదలు పెడితే మన కమ్యూనిటీకి మంచి చేయడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడని చెప్పేసి మరలా ఈ ప్రాంతాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్షియల్గా నాన్ ఫైనాన్షియల్గా అనేక ఇష్యూస్తో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ఆఫీస్ ఏర్పాటు చేద్దాం, నువ్వు టైం కేటాయించు. కులంలో కూడా పార్టీ అధికారంలో రావడం కోసం నిన్న అనేక విధాలుగా గతంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. మన పిల్లగాడు కుర్రాడు కులానికి భవిష్యత్తులో ఉపయోగపడతాడు, అండగా నిలబడతాడనేటువంటి భావన కులంలో ఉంది. కాబట్టి మీకు అప్పచెప్పడం జరిగింది. కొంచెం అగ్రెసివ్గా ఉంటావు, ఏదంటే వాడు ఎవరు పడితే వాడు ఏదంటే అది మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సామాజిక వర్గాన్ని మీ చేతిలో పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఇప్పటి వరకు కూడా పార్టీలో పనిచేశాను, కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా మన కమ్మ సేవా సమితిలో నేను ఎక్కడ కూడా పనిచేయలేదు. పనిచేయనప్పటికి కూడా పార్టీ వ్యక్తిగా నన్ను ఎవరైనా సరే అభిమానంతో ఏ వనభోజనాలైనా కూడా 10-15 సంవత్సరాల్లో నేను వెళ్ళడం జరిగింది. ఆ పరిచయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికి కూడా మీరందరూ కూడా వాలంటీర్గా మన సమాజ అభివృద్ధి సామాజిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.
నేను ప్రభుత్వంలో కార్పొరేషన్కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. మీకంటే స్వయం ప్రతిపత్తి సంస్థ కాబట్టి మీరు నలుగురు కూర్చొని నిర్ణయం తీసుకోవచ్చు. నేనేదో నిర్ణయం తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఉంటాను, కొన్ని ఆటపోట్లు ఉంటాయి. ఏమైనా కూడా ఇందాక మురళీ గారు చెప్పిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఒక పర్యటన పెట్టుకుంటాను. అన్ని నియోజకవర్గాల్లో అసలు మన వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏంటి, వ్యక్తిగత సమస్యలు ఏంటి అనేది కూడా తెలుసుకుంటాను. ఖచ్చితంగా త్వరలోనే అమరావతిలో ఒక మంచి కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అన్నిటి కూడా దగ్గరగా ఉండేలాగా మీరందరికీ ఏదైనా సరే విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పని పడితే కూడా ఇది నా ఇల్లు, నా ఆఫీస్ అనేటువంటి భావం వచ్చే విధంగా, ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఒక ఆఫీస్ని కూడా త్వరలోనే నేను ఏర్పాటు చేయడం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధమైనటువంటి చొరవ తీసుకోమని చెప్పేసి నన్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ కూడా వెళ్ళి అక్కడ సంఘాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కూడా పరిశీలించి వారి యొక్క సలహాల సూచనలు కూడా తీసుకొని ఆర్థికంగా వెనుకబడినటువంటి కమ్మ సామాజిక వర్గంలోని స్థితిగతులపైన కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వారందరినీ కూడా పైకి తీసుకురావడం కోసం మరి నేను సాయశక్తిలో కృషి చేయడమే కాకుండా ఇక్కడ ఏదైతే మీరు ఒక ప్రాక్టీస్ చేశారో 1K డోనర్స్ అని చెప్పి పెట్టి దీన్ని మిగతా సంఘాలలో కూడా చెప్పి ఆ ప్రాంతాల్లో కూడా అవలంబించే విధంగా వాళ్ళకు కూడా చైతన్యపరచడమే కాదు, త్వరలో మనందరం కూడా మరి జీవో కార్యక్రమం జీవో వచ్చిన తర్వాత అమరావతిలో అందరూ కూడా ఫోన్లు చేసి మన యొక్క సమైక్యతను ఒకసారి సాధి చెప్దామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఒక పెద్ద ప్రమాణ స్వీకారం కూడా కార్యక్రమం పెట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సోదరుల మొత్తం కూడా ఆ రోజున అక్కడికి వచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాను. దానికి మీ వంతుగా మీరు కూడా ఒంగోలు జిల్లా నుంచి మాత్రమే కాకుండా మీకున్నటువంటి పరిచయాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరిని కూడా ఆహ్వానించి ఆ రోజున ఆ కార్యక్రమంలో హాజరయ్యి నా వల్ల ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతూ P4లో కానీ అదేవిధంగా కమ్మ సేవ సమితుల్లో ఉన్నటువంటి కొంతమంది దాతల సహాయ సహకారాలతో కానీ అన్నిటిలో కూడా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు తీసుకుంటూ ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గాన్ని ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నేను కష్టపడి మీ దగ్గర మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడ ఆహ్వానించినప్పుడు నేను టైంకి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా మన సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద మనిషిని కలవడానికి కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కూడా ఏదైనా సరే మన సామాజిక వర్గానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన కూడా మద్దతు ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి రావడం కోసం వెళ్ళినప్పుడు అసలు ఎక్కడెక్కడ ఉన్నారు మన వాళ్ళు, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, వీటన్నిటి గురించి చర్చ కోసం కొద్దిగా ఆలస్యమైంది. కాబట్టి మీ అందరి యొక్క సమయాన్ని వృధా చేసినందుకు నన్ను క్షమించమని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడైనా సరే ఇందాక మురళీ గారు చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకపోయినా కూడా ప్రభుత్వంతో ఏదో ఒక చిన్న పని పడుతూ ఉంటుంది. మనకు స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, 175 నియోజకవర్గాల్లో 35 నియోజకవర్గాల్లోనే మన ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. అలా కాకుండా ఇంకెక్కడైనా సరే ఏమైనా సరే ఇబ్బందులు ఉండి స్థానికంగా ఎవరైనా సరే అందుబాటులో ఉండకపోతే కూడా నెక్స్ట్ నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టబోతారన్న కమ్మ కార్పొరేషన్ తరఫున. ఖచ్చితంగా టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. 100కి ఫోన్ చేస్తే ఎలా పోలీసు వాళ్ళు స్పందిస్తారో ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కమ్మ కార్పొరేషన్ నుంచి ఒక ప్రతినిధి మీకు టచ్లోకి వస్తారు. 100% అది జరిగి తీరుతుంది. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా కూడా మీ జిల్లాల్లో ఉన్నటువంటి పెద్దల ద్వారా కానీ
లేకుంటే ఆఫీస్ అడ్రస్ అలాగే వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి ఆఫీస్ అడ్రస్కి వచ్చినా లేదా మీరు ఏదైనా సరే ఈమెయిల్ ఐడి ద్వారా కానీ త్వరలో ఒక వెబ్సైట్తో పాటు ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకున్నటువంటి ఏదైనా సరే సమస్య ఆ యాప్లో రేజ్ చేసినా కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించడానికి నేను ఎల్లవేళలా పార్టీలో పనిచేసినప్పుడు పార్టీకి ఎంత సమయం కేటాయించానో ఇప్పుడు మన సామాజిక వర్గం కోసం మన కార్పొరేషన్ అంతే సమయం కేటాయిస్తా. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా, సెల్లు మీ దగ్గర, బెల్లు నా దగ్గర, మీరు ఎప్పుడైనా కొట్టండి, నేను స్పందిస్తాను. అదేవిధంగా మన సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ మిగతా సామాజిక వర్గాల వాళ్ళు మనల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మన యొక్క అభివృద్ధి ఎదుగుదల ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ సంఘం ఏర్పడటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సంఘం ఏర్పడటానికి ఎంతో మంది కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసి ఆ రోజు మండవ భూమి గారిని ప్రెసిడెంట్గా తీసుకొని ఆరోగ్య సభ్యులుగా మన హనుమంతరావు గారు అలానే మన వెంకటేశ్వర గారు అనుకొని ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాల మన ప్రభు కానీ తిరుపతి వెంకటేశ్వర కానీ వీళ్ళందరి సహకారం వీళ్ళందరూ మిగతా వారందరూ కూడా అందరూ సహకరించారు. దీని మీద అంతకుముందు ఉన్న సంఘం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయకుండా ఏదో మన భోజన పెట్టి ఎట్లా జరుగుకోవాలని కొంత ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఈ సంఘం తరఫున కొంత ఏదో ఒకటి జనంలో నమ్మకం కలిగించి దానికి ఫండ్స్ కొంత జోడించి మన అమ్మవారిలో ఎవరైతే ఆర్థిక స్థోమత లేని వాళ్ళు ఉన్నారో అలానే మిగతా కులాల వారిని కూడా కొంతమందిని తీసుకొని వాళ్ళందరికీ చేయితనివ్వాలన్న ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఈ 1K డొనేషన్ మన మండలి అతని ఆలోచన. ఆ రోజు అనుకున్నారు అందరూ కలిసి ఇది కుదురుతా అని. కానీ ఈరోజు 400 మంది సభ్యులు 1K డొనేషన్లో ఉన్నారంటే నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ఈ సంఘం మీద నమ్మకం, ఆ నమ్మకాన్ని ఈరోజు ఈ 400 మంది సభ్యులు అనుకోవాలి. సో ఇలానే నెక్స్ట్ మంత్ మనకి 14వ తారీఖున పర్మనెంట్ బాడీ ఎన్నికలు జరుగుతుంది. దానికి ఒక ఆర్థిక కమిటీ ఉంది. ఆ కమిటీలో పెద్దలు నేను అందరూ ఉన్నాం. సో అందరూ దీంతో నెక్స్ట్ మంత్ పర్మనెంట్గా బాడీ ఎన్నికలు జరుగుతుంది. ఇప్పటి వరకు మన మండలం పడ్డ కష్టం, చాలా కష్టపడ్డ వ్యక్తి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కర్మసేవా సమాఖ్య చైర్మన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇంత కష్టపడ్డ వ్యక్తి